సో ఈసారి టీడీపీ రాకపోతే ఇంకా టీడీపీ పని అయిపోయినట్టని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాయి. బొబ్బిలి యువరాజా గారి ముందు మనం ఉన్నాం. బొబ్బిలి యువరాజా గారిని అడిగి, అంటే బొబ్బిలి యువరాజా గారు అనేటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్ నాయకులు, టీడీపీ బొబ్బిలి సీనియర్ నాయకులు అని అనొచ్చు. ఆయనతో మాట్లాడి మరి ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే దాదాపుగా టీడీపీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితిలో ఒక మంచి సపోర్ట్గా నిలిచి మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు మంచి ఉత్తేజాన్ని రగిల్చినటువంటి బేబీ నయన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి క్లియర్గా అసలు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నయన్ గారు నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ప్యాలెస్, వెల్కమ్ టు బొబ్బిలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ దగ్గర రావడానికి చాలా కష్టపడ్డాను సార్. మేము చాలా ప్రోయాక్టివ్. ఎప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో నిత్య బాధ్యతలు ఉంటాయి, ఎక్కువ తిరుగుతుంటాం. ఎక్కువ ఇంట్లో కన్నా కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటాం. దానికి పార్థపురం కాన్స్టిట్యుయెన్సీ 2 మండలాలు, జిల్లా అంతా ఇక్కడికక్కడికి పిలుస్తుంటారు. సో కొంచెం కష్టమే. పట్టుకోవడం ఇంట్లో పట్టుకోవడం కష్టం, పట్టుకోవచ్చు. ఓకే, చూశాను. అందుకనే రాగానే ఈ కోట నిండా మొత్తం కూడా అంతా మిమ్మల్ని కలవడానికి జనం. మేము సెటప్ చేసుకున్న దాదాపుగా ఒక అరగంటకి కానీ రాలేకపోయారు మీరు. ఇంకా కూడా ఇంకా జనం అన్నారు. సో నేను ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్గా సినారీ అట్లా ఉంది కాబట్టి, సో నేను ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాననే దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది సార్. నేను అంటే దాదాపు అంటే ఏంటది మన శ్రీకాకుళం నుంచి రాజం మీదుగా పొందూరు ఆ దారి మీదుగా మీ ఊరు రావడానికి దాదాపు నాకు 4 గంటల సమయం పట్టింది. అంటే పరిస్థితి ఏ దారుణంగా ఉందనేది నాకు ప్రత్యక్షంగా నేను ఈరోజు చూశాను. ఏంటి సార్ అంటే రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి, కారణం ఏంటంటారు? అసలు ఎంతో పేరుగాంచినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి, ఏమాత్రం కూడా ముందు చూపు లేనటువంటి. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. 2 జిల్లాలని, విజయనగరం జిల్లాని, మన్యం జిల్లాని అనుసంధానం చేసే 2 నదులు, వేగావతి, సువర్ణముఖి, 2 బ్రిడ్జెస్ తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా అయ్యి ఈరోజు కూడా పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి. మరమ్మతుల పేరుతో కోట్లు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా పురోగతి లేనటువంటి పరిస్థితి. టెండర్ పూర్తయిన కాంట్రాక్టులు కూడా భయపడిపోయి పేమెంట్లు, పాత టెండర్లు వీళ్ళు పేమెంట్లకి ఇబ్బంది పెట్టారని వాళ్ళు పారిపోయారు. మళ్ళీ రీటెండరింగ్లో కొత్త కాంట్రాక్టులు కూడా వీళ్ళు చేసిన పనికి పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రాలేదు. రోడ్లు మేము మినిస్టర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు ఇవాళ 50% కూడా పూర్తి చేసుకోలేదు. ఎందుకంటే ఒకటి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, డబ్బు కేటాయించట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 0. ఓకే. 2 కాంట్రాక్టర్ కూడా అన్లెస్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద చాలా పలుకుబడి అధికార పార్టీలో ఉంటే తప్ప బిల్లులు అవ్వనటువంటి భయంకి ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. టెండర్లు అయిపోయిన వర్క్స్ మేము అనేక మంది కాంట్రాక్టర్స్తో నేను మాట్లాడాను. సరే, మన ప్రతిపక్షంలో ఉంటే పదవి లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి రోడ్లు ఎలాగో ఒకలాగా చేంజ్ అవ్వాలి కాంట్రాక్ట్. మీరు మీ గవర్నమెంట్ బిల్లులు అవ్వండి, మీరు దయచేసి మీరు మాకు చెప్పకండి, మేము చేయలేమని చెప్పేసిన పరిస్థితి చాలా ఘోరం. ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు, ఈ బ్రిడ్జ్ పోవడం వల్ల బొబ్బిలి నియోజకవర్గంకి సంబంధించి బొబ్బిలి, కారాడ, తెరలాం రోడ్డు అవనివ్వండి, ఆకులకట్ట, కోటిపల్లి, జీకేఆర్పురం రోడ్డు పూర్తిగా హెవీ వెహికల్స్ తిరగడం వల్ల పూర్తిగా శిథిలావస్థ చేరుకుంది. దానికి ఇవాళ ఇప్పుడు ఏంటంటే కొండనాలికని పట్టుకోవడానికి ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్టు ఈ బ్రిడ్జ్ మరమ్మతులుగా ఉన్న రోడ్లు కూడా ఈ బ్రిడ్జ్ మరమ్మతుల వల్ల డైవర్ట్ చేసిన హెవీ ట్రాఫిక్ వల్ల ఉన్న రోడ్లు కూడా పోయే పరిస్థితి వచ్చింది. పోయే పరిస్థితి కాదు, పూర్తిగా ధ్వంసం అయిపోయి అదనమాట పరిస్థితి. కానీ సార్ ఇక్కడ అంటే ఎంతో ఘన చరిత్ర ఉంది. తాండ్ర పాపారాయుడు గారు వంశీకులు. మీరు దాదాపుగా ఒక 15-20 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్నారు. ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా మీ అన్నగారు గెలిచారు. ఓకే, అదేవిధంగా మినిస్టర్గా కూడా చేశారు. మరి ఇంతటి ఘన చరిత్ర ఉంది. బొబ్బిలి రాజావారు మీరు.
మరి మీ హయాంలో కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరగలేదని చాలామంది మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటే మా హయాంలోనే జరిగింది. మ్మ్. మనం శాంక్షన్ చేసినటువంటి రోడ్లు పూర్తయి ఉంటే మోర్ దెన్ 150 to 200 crores అవేవి కూడా పూర్తి చేయలేదు. ఇవాళ రోడ్ వైడనింగ్ ఏదైతే జరిగిందో సగం మా హయాంలో జరిగింది. ఇంకొక సగం కూడా మనం తెచ్చినటువంటి నిధులతోని ₹1 అదనంగా ఖర్చు పెట్టకుండా ఒక టీడీఆర్ ఇచ్చి పూర్తి చేశారు. అది కూడా 4 సంవత్సరాలు తాత్సారం చేసి ఎన్నికల ముందు మసిపూసి మాడరకాయ చేసిన విధంగా చేసి, అది కూడా నాణ్యతా లోపం వల్ల, నాణ్యత లేని పైపులు వేయడం వల్ల తప్పకుండా రేపు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏవైనా అభివృద్ధి, తాగునీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏవైనా జరిగిందంటే అది మా హయాంలోనే జరిగింది. మ్మ్. ఆ జరిగినటువంటి డెవలప్మెంట్ని కూడా వీళ్ళు కుంటుపరిచి సర్వనాశనం చేసేటువంటి ప్రతిష్ట ఈ అప్రతిష్ట ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. 2019లో మీరు ఘోర పరాజయం పొందారు ఇక్కడ. తర్వాత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నిస్తేజంలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఒక రకంగా స్తబ్దుగా అయిపోయింది. అయినా కూడా మీరు మొక్కవని ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు క్యాడర్ అంతా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ బొబ్బిల్లో కాస్త కోస్త బ్రతుకుందంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు నయన్ గారు. సార్ ఏంటి సార్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మరి టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? 200% రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ రేపు రాష్ట్రంలో గవర్నమెంట్ రాబోతుంది, అందులో అనుమానం లేదు. బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతోనే తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ని ఇక్కడ ప్రజలు ఓటేసి అఖండమైన విజయం చేకూర్చబోతున్నారు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 2, ఒకటి నేను అంగీకరించను. మీరు నిస్తేజంలో ఉన్నప్పుడు మీరే ప్రాణం పోశారనే దానికి తెలుగుదేశం పార్టీ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద బెస్ట్ క్యాడర్ అండ్ ద బెస్ట్ వర్కర్స్. క్రియాశీల కార్యకర్తలు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్త అవనివ్వండి, బహుశా ఏ పార్టీకి అంత డివోటెడ్ క్యాడరు, అంత భక్తి శ్రద్ధలు ఉన్న క్యాడర్ ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళని జస్ట్ నేను నడిపించే వరకే చేశాను. వాళ్ళని నేను నడిపించి ముందున్నాను, కానీ నన్ను మా నాయకుల్ని క్యాడర్ నడిపించారు. అది మాత్రం వాస్తవం, అందులో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. అది ఆ ప్రివిలేజ్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికే ఉంటుంది, అంత మంచి డివోటెడ్ క్యాడర్ ఉండడం. ఓకే. సో ఇన్నిసార్లు మీ అన్నగారు అయినటువంటి సుజయకృష్ణ గారు కూడా ఇన్నిసార్లు గెలవడానికి కారణం కూడా వెనకుండి మీరు నడిపించారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరు నడిపించక ఫైనల్గా ప్రజలు ఓట్లేస్తేనే కదండి. ప్రజలు ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తారు. ప్రజలు 3 సార్లు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టం, అవకాశం కల్పించారు. ఎవరు నడిపించినా, ఎవరు క్రియాశీలంగా వ్యవహరించినా అల్టిమేట్ ఇట్ ఈస్ ద పీపుల్. ద పీపుల్ వాళ్ళ దైవ దాక్షిణ్యాల వల్ల, వాళ్ళ దయ వల్ల మనం ఇన్ని సంవత్సరాలు కూడా మనం రాజకీయాల్లో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటాం. కానీ సుజయకృష్ణ గారు ఈ మధ్య కాలంలో అసలు కనపడడం లేదు. రకరకాల వార్తా కథలు అన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి అన్నగారు అంత పెద్ద అంటే అధికారం అనుభవించినటువంటి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా చేసినటువంటి అన్నగారు ఈ మధ్య కనిపించకపోవడానికి గల కారణాలు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? కనిపించకపోవడం ఏమి లేదు. ఒక 2 years వరకు కూడా తన కూతురు పెళ్ళిలో బిజీగా ఉన్నాడు, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. నియోజకవర్గంలో కనిపించకపోయినా ఎప్పుడు కూడా తన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాకు అందిస్తూనే ఉన్నాడు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు ఇద్దరం కూడా ఇప్పుడు కూడా కన్ఫైడ్ అవుతాం, ఇద్దరు ఒకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, సలహాలు. తను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ కాబట్టి 20 years నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి తను సలహాలు, సూచనలు కూడా తీసుకెళ్తాను. ఒకవేళ నేను చేసింది ఏమైనా ఇలా చేయాలన్నా, మార్పు చేయాలన్నా ఇప్పుడు కూడా వెంటనే ఫోన్ చేసి సూచిస్తాడు. అదేం లేదు, తను ప్రజల్లోని ఇంతకుముందు తను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అంత యాక్టివ్గా లేడు, కానీ తను కార్యక్రమాలు, తను ఫంక్షన్స్ కావనివ్వండి, కార్యక్రమాలు కావనివ్వండి, పార్టీ కార్యక్రమాలు అనేకమైన తను వీలున్నప్పుడు తప్పకుండా తను హాజరయ్యాడు. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఓకే. కానీ ఇప్పుడు బేబీ నయన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదేం లేదండి. ఒక పక్క అన్నగారు ఉన్నారు, ఇంకో పక్క నాకు రక్తం పంచుకు పుట్టకపోయినా మేమిద్దరం తెంట్లక్ష్మి నాయుడు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉన్నారు. నాది ఒంటరి పోరాటం ఎలాగవుద్ది? రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినప్పుడు రాష్ట్రం అంతటికీ తెలుగుదేశం పార్టీ వాణి, చంద్రబాబు నాయుడు గారి ఖ్యాతి వినబడేలాగా బొబ్బులు పులుల్లాగా గర్జించినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నప్పుడు నాది ఒంటరి పోరాటం ఎలాగవుద్ది? ఒంటరి పోరాటం అస్సలు ఎప్పుడు కూడా అవుతున్నది.
సో మీరు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ దాడుల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి, దమ్ము, ధైర్యం ఒక టీడీపీకే ఉందన్నారు. సరే, అంతటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తోటి పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? రాష్ట్ర భవిష్యత్తు గురించి, అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే టీడీపీకి ఒంటరిగా వెళ్ళే దమ్ము ధైర్యం లేదు. దమ్ము ధైర్యం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దమ్ము ధైర్యం లేదని మీరు, దమ్ము ధైర్యం గురించి కాదు, లైక్ మైండెడ్ పీపుల్, ఒక లైక్ మైండెడ్ ఫిసాలు, ఒక 2019లో ఒక చారిత్రక తప్పిదం జరిగింది. ఆ చారిత్రక తప్పిదం వల్ల మన పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రైతులు దెబ్బతిన్నారు, మహిళలు దెబ్బతిన్నారు, చేతివృత్తి పని వాళ్ళు దెబ్బతిన్నారు, యువకులకు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎన్ఆర్జీఎస్ పని చేస్తున్నారు, కూలి పని చేసుకొని బతుకుతున్నారు. ఎందుకంటే తన యొక్క తల్లి తండ్రి అప్పులు చేసి మనల్ని చదివించి ఇవాళ మనకు ఉద్యోగం లేకపోయినా మన తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ఎంటెక్ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యే వాళ్ళు ఇవాళ మట్టి పని చేసుకొని బతుకుతున్నారు. అంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు శ్రేయస్ కోరి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు శ్రేయస్ కోరి ఇవాళ ఈ రెండు పార్టీలు కలిసి లైక్ మైండెడ్ పార్టీస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ఒక నైతిక విలువలతోని, ఒక ప్రజా శ్రేయస్ కోరి, ఒక నైతిక విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కలిసి, ఇక్కడ బలాబలాల గురించి కాదు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర తాలూకు భవిష్యత్తు గురించి రెండు పార్టీలు కలిసి, అందులో ఏమాత్రం కూడా అనుమానం. సో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలను మన పరిగణలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాస్త మీ మీద అలకబోయినట్టుగా వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. కారణం కూడా చెప్తాను సార్, ఏంటంటే మీరు ఒక 2 సీట్లు ఆయన సంప్రదించకుండా అనౌన్స్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది ఏ సందర్భంలో జరిగిందో, అది పైన జరిగింది నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు 2 సీట్లు ప్రకటించినప్పటికే అలయన్స్కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, మేము కలిసే వెళ్తాం, ఎట్టి పరిస్థితి వైసీపీని చిత్తుగా ఓడిస్తామని ఆ 2 సీట్లు ప్రకటించినప్పుడే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా మీరు ప్రస్తావించాలి. సో అది దానికి తావే లేదు, కమ్యూనికేషన్ గ్యాప్కి తావే లేవు, సమన్వయంతో అన్ని సమస్యలే లేవు, అన్నింటినీ కూడా పరిష్కరించుకొని మేము ముందుకెళ్తాం. ఓకే, బీజేపీతో పొత్తు ఖాయమేనంటారా? మరి అది పై లెవెల్లో ఉంటుందని మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఒపీనియన్ లేదండి, ఏ ఒపీనియన్ కూడా లేదు. ఓకే, ఇరు పార్టీ పెద్దలు ఏ డిసైడ్ చేస్తే అదే నా ఒపీనియన్, మనకి వేరే ఒపీనియన్, నాకు వ్యక్తిగత ఒపీనియన్ ఏమి ఉండదు. వీఆర్ ఎ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ ద పార్టీ. ఓకే.